తక్కువ ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? 1-2 నెలల్లోనే హై ప్రాఫిట్స్ మంచిగా లాభం పొందాలనుకుంటున్నారా? సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఈరోజు నా పక్కన ఉండి డీకార్బనైజింగ్ మిషన్ అనమాట. మళ్ళీ తిరిగి ఇంజిన్ లైఫ్ని ఎన్హాన్స్ చేసి దాని పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసేటువంటి టెక్నిక్ ఈ డీకార్బనైజింగ్. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? 1-2 నెలల్లోనే హై ప్రాఫిట్స్ మంచిగా లాభం పొందాలనుకుంటున్నారా? అయితే చాలా మంది ఈ బిజినెస్ చేయాలి, ఆ బిజినెస్ చేయాలని ఆలోచనలో పడ్డట్టుంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఈరోజు నా పక్కన ఉండి డీకార్బనైజింగ్ మిషన్ అనమాట. ఈ మిషన్ యూజెస్, బెనిఫిట్స్ ఎలా ఉంటుంది, దీని టెక్నాలజీ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఏ లిక్విడ్ వేసుకోవాలి, దీని గురించి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు నాగార్జున గారు. హాయ్ సార్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సార్, మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ బిజినెస్ లో. అసలు ఏంటి ఈ మిషన్, దీని గురించి మాకు కాస్త వివరిస్తారా? స్పెషాలిటీ. నమస్తే అండి ఎవరివన్. సో ఇది డీకార్బనైజింగ్ మిషన్ అంటారు మేడం. ఓకే. సో వెహికల్స్ ఏదైనా సరే మనకి కంబషన్ ప్రాసెస్ జరిగేటువంటి ఎనీ కైండ్ ఆఫ్ ఇంజన్స్, పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, కొన్ని కిలోమీటర్స్ తర్వాత వాటిలో కార్బన్ ఫార్మేషన్ అనేది జరుగుతుందండి. సో ఆ కార్బన్ ఫార్మేషన్ వల్ల ఏమవుతుందంటే ఇంజిన్ నాయిస్ ఎక్కువైపోతుంది, స్మూత్నెస్ పడిపోతుంది, సో పికప్ రెడ్యూస్ అయిపోతుంది, అండ్ వెహికల్ యావరేజ్ కూడా రెడ్యూస్ అయిపోతుంది. సో ఇది ఆ కార్బన్ డిపాజిట్స్ వల్ల జరుగుతుంది. సో ఇప్పుడు ఆ కార్బన్ డిపాజిట్స్ ని రెడ్యూస్ చేసే ఒక మెకానిజం తోటి మళ్ళీ తిరిగి ఇంజిన్ లైఫ్ ని ఎన్హాన్స్ చేసి దాని పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసేటువంటి టెక్నిక్ ఈ డీకార్బనైజింగ్. సో ఏం చేస్తుందంటే మనం హైడ్రాక్సీ గ్యాస్ ని కారు ఎయిర్ ఫిల్టర్ ద్వారా మనం ఇంజెక్ట్ చేస్తాం. ఎనర్జైజర్ లిక్విడ్ ఉంటుందండి. ఎనర్జైజర్ లిక్విడ్ వచ్చేసి మనం ఫ్యూయల్ ట్యాంక్ ద్వారా ఇంజెక్ట్ చేస్తాం. ఇవేం చేస్తాయంటే మీకు పిస్టన్స్ కి ఏదైతే కార్బన్ డిపాజిట్ అయి ఉంటుందో కంబషన్ ఛాంబర్ లో, సో అదంతా కూడా క్లియర్ చేసి సో మనకి మళ్ళీ బండి యొక్క ఇంజిన్ యొక్క లైఫ్ ని ఎన్హాన్స్ చేస్తాం. సో మళ్ళీ బండి ఇంజిన్ ఒక రొటేషన్ వచ్చేసి స్మూత్ అవుతుంది. దానివల్ల మీకు పికప్ ఇంప్రూవ్ అవుతుంది, వెహికల్ నాయిస్ రెడ్యూస్ అవుతుంది, సో వెహికల్ యావరేజ్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి. సో మేజర్ గా డీకార్బనైజింగ్ మిషన్స్ అనేది దానికోసం యూజ్ చేస్తాం. సో దానికి కారు, బైక్ అని ఏం లేదండి, లారీస్, ఎనీ కైండ్ ఆఫ్ పెట్రోల్, డీజిల్ వెహికల్స్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అంటారు. కాబట్టి ఒక సర్టెన్ కిలోమీటర్స్ తర్వాత చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ వెహికల్ అయితే మినిమం 50,000 కిలోమీటర్స్ తిరగాలని చెప్తాము. డీజిల్ కి అయితే 60,000 అబౌవ్. సో అలా ఉంటుంది. అంటే ఇప్పుడు కార్బన్ గ్యాస్ అనేది అసలు ఎలా ఫామ్ అయింది, ఎలా తీసుకొచ్చారు దీన్ని కొత్తగా మీరు ఇంత? సో మేడం మేము ఒక 2.5 years అయిందండి ఇది పెట్టి మేము. సో దానికి ముందు డ్యూరింగ్ కోవిడ్ టైం వీ కెన్ సే. సో ఆ టైంలో చాలా రీసెర్చ్ చేశానండి. ఇది మనకి ఇక్కడ కొత్త కానీ అమెరికా అండ్ జర్మనీలో ఇదేం కొత్త ఏం కాదండి, అక్కడ రెగ్యులర్ గా యూజ్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డీకార్బనైజింగ్ టెక్నిక్స్ అనేది అక్కడ రెగ్యులర్ గా దొరుకుతాయి. సో నేను దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. మనకి ఎక్కడ ఉన్నాయా దగ్గరలో ఏంటని చూశాను. సో ఢిల్లీ బేస్డ్ కంపెనీ ఒకటి కనిపించింది మాకు. సో వాళ్ళతో మేము టచ్ లోకి వెళ్ళి వాళ్ళతో కాంటాక్ట్ అయిన తర్వాత మాకు ఓకే ఇలా ఉంటుందని తెలిసింది. బేసికలీ మాకు గ్యారేజ్ ఉంది, సో మాకు మెకానికల్ గా ఒక ఐడియా ఉంది, అవగాహన ఉంది. సో అందుకని వాళ్ళు చెప్పగానే వాళ్ళ వేవ్ లెంత్ మేము మ్యాచ్ అయ్యాం. సో ఓకే మనకి ఇది జనాలకు ఉపయోగపడుతుంది, ప్లస్ మనకు కూడా ఒక న్యూ ఇన్నోవేటివ్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని చెప్పి మేము థింక్ చేయడం జరిగింది. ప్లస్ కాస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2.5 lakhs మధ్య ఉంటుంది. సో చాలా ఎకనామికల్, ప్లస్ ఒక మంచి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కింద అవుతుంది. సో మాకు ఇది నచ్చి మేము ఆ కంపెనీ దగ్గర డీలర్షిప్ లాగా కూడా తీసుకున్నాం. సో ఎవరన్నా అడిగితే మేము సేల్స్ అవి కూడా చేసి పెడతాం. మేము సొంతంగా చేసుకోవడమే కాకుండా మిషన్స్ కూడా సేల్ చేస్తాం. సో ఇది ఎలా అంటే ఒక సిటీకి వచ్చేసి ఒక మెషిన్ ఇస్తాం. సో అప్ టు 20 kilometer రేడియస్ వరకు ఫ్రీజ్ అవుతుంది. సో దానివల్ల మీకు ఏంటంటే కొత్తగా ఎవరైనా మెషిన్ కొనుక్కున్నా కూడా వాళ్ళకి ఒక భయం లేకుండా ఫ్రీగా బిజినెస్ చేసుకోగలుగుతారు. ఇంకొకరు కాంపిటీషన్ వస్తారేమో, ఆ భయం ఉండదు. సో నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు దీని ప్రాఫిట్స్ అనేది మీకు ఎలా ఉంటుంది సార్? మేడం ఇప్పుడు వరకు మనకి అయితే ఎవ్రీడే ఒక మినిమం ఒక 3 to 5 vehicles మధ్య నేను యావరేజ్ చేస్తున్నాం మేడం. ఒక కార్ కి వచ్చేసి మనం 3,000 to 3,500 బిట్వీన్ చార్జ్ చేస్తాము. అండ్ సీసీ బట్టి రేట్ కొంచెం పెరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1.5 liter ఇంజిన్, 2 liter లోపు ఇంజిన్ అయితే 3,000 to 3,500 మేడం. 2 liter కన్నా ఎబో ఇంజిన్స్ అయితే 4,000, 4,500 వరకు కూడా వెళ్తుంది. ఆఫ్టర్ డిస్కౌంట్స్ కొంచెం మనం అరౌండ్ 3,000 to 4,000 మధ్యన ఆన్ యావరేజ్ ప్రైస్ ఉంటుంది. బైక్స్ వచ్చేసి 800 rupees నుంచి 1,500 rupees లోపు, డిపెండ్స్ ఆన్ ది సీసీ ఆఫ్ ది వెహికల్, ఇట్ విల్ వేరీ. సో అలా ఉంటుంది. లారీకి వచ్చేసి పర్ సీసీ 1 rupee తీసుకుంటాం.
పర్ సీసీ పర్ సీసీ 1 రూపీ. ఓకే. సో బస్సెస్ కి కూడా అన్న కాన్సెప్ట్ ఏంటండి? క్యూబిక్ కెపాసిటీ అండి, వెహికల్ క్యూబిక్ కెపాసిటీ. ఎవ్రీ వెహికల్ వి హావ్ ఇట్స్ ఓన్ క్యూబిక్ కెపాసిటీ. ఓకే. సో ఇది ఓన్లీ కార్స్ కి మాత్రమేనా, బైక్స్, లారీస్ అన్నిటికీ చేయొచ్చు మేడం. అలా అదే అంటున్నాను మీకు. ఇప్పుడు కార్ అనే లేదండి, ఎనీ వెహికల్ రన్నింగ్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ ఏ వెహికల్ కైనా చేయొచ్చు. హైడ్రా చేయొచ్చు, ప్రొపైల్ జీసీబీ చేసుకోవచ్చు, ఎనీథింగ్. ఒక సర్టెన్ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఏ వెహికల్ కైనా కార్బన్ ఫామ్ అవుతుంది. ఇదంతా క్లీన్ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది మీకు? బేసికలీ అండి బైక్ వచ్చేసి 20 మినిట్స్ మేడం. 20 మినిట్స్. కార్ వచ్చేసి 40 మినిట్స్. లారీ వచ్చేసి 120 మినిట్స్. 120 డిపెండ్స్ అన్నమాట, సీసీ బట్టి పెడుతుంది. ఇంకా దీని స్పెషాలిటీ ఏంటి సార్? సో ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మేడం. బేసికలీ ఎవరన్నా కొత్తగా బిజినెస్ లైన్ లోకి వెళ్దాం విత్ లో ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ఇది నేను సజెస్ట్ చేస్తానండి. నేనైతే పర్సనల్ గా నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ మేము ఎవరైతే పెట్టామో వీఆర్ ఇన్ ప్రాఫిట్స్. సో ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో అతి తక్కువ టైంలో మన రిటర్న్స్ వచ్చేస్తాయి. సో ఎక్కడైనా సరే బయట మినిమం 2 to 3 years పడుతుంది. ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజుల్లో మనకి రిటర్న్స్ రావడం 2 to 3 years పడుతుంది. సో దీనికి నా అనుభవం ప్రకారం అయితే 6 months ప్రకారం 3 to 6 months లో అంతే. కరెక్ట్ గా మీరు మార్కెటింగ్ చేసుకోగలగాలి, జనాలకు అవగాహన కల్పించాలి. అసలు ఈ డికార్బనైజింగ్ అంటే ఏంటి అనేది అవగాహన కల్పించి వాళ్ళని నమ్మించగలిగితే మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. సో వన్స్ ఒక కస్టమర్ మీ దగ్గర నమ్మొస్తే వాళ్ళే కస్టమర్స్ తీసుకొస్తారు. సో మీ ఇప్పటి వరకు ఇన్ని వెహికల్స్ చేయగలిగామంటే మరి రిపీటెడ్ కస్టమర్స్ ఉంటేనే చేయగలిగాం. అవునండి సార్. ఇప్పుడు బయట మిషన్స్ కి దీనికి కంపారిజన్ ఏంటి అసలు? మేడం నేను అబ్జర్వ్ చేసినందుకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి బయట మెషిన్స్ ఎవరు కూడా ఎనర్జైజ్ లిక్విడ్స్ వాడలా, వాళ్ళు ఓన్లీ హైడ్రాక్సీ గ్యాస్ ఒకటే వాడుతున్నారు. సో నా అనుభవం ప్రకారం అయితే ఓన్లీ హైడ్రాక్సీ గ్యాస్ వాడితే హార్డ్లీ 30 to 40% క్లీన్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఎనర్జైజర్ లిక్విడ్ వాడటం వల్ల మినిమం 80% ఆఫ్ కార్బన్ క్లీన్ అవుతుంది. 100% నేను చెప్పను, 100% ఎందులో క్లీన్ అవుతుంది. మనం ఓపెన్ చేసి చేతితో క్లీన్ చేస్తే తప్ప 100% క్లీన్ అవుతుంది. బట్ 80% వరకు అయితే మాత్రం 80% వరకు అయితే క్లీన్ చేస్తుంది. సో మనకు వచ్చిన కస్టమర్స్ అందరూ ఇచ్చిన వండర్ఫుల్ ఫీడ్బ్యాక్స్ అయితే అదే. వాళ్ళు కొన్నప్పుడు ఎలాంటి ఫీల్ అయితే వాళ్ళు ఉందో ఇది మనం చేసిన తర్వాత ఆల్మోస్ట్ అలాంటి ఫీలింగ్ వాళ్ళు అబ్జర్వ్ చేసామని చెప్పారు. ఓకే. ఇందులో మళ్ళీ ఇంకేమైనా యూస్ చేస్తారా? లైక్ కార్బన్ సో మెయింటెనెన్స్ వెరీ లో మేడం, అంతేం ఉండదండి. ఎవ్రీ 40 వెహికల్స్ కి ఒకసారి వాళ్ళు మన కంపెనీ వాళ్ళే ఒక చిన్న టాబ్లెట్స్ లాగా ఉంటాయి, అవి ఇస్తారు. అవి మనం జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి ఇంజెక్ట్ చేస్తాము. అదే దానికి వాళ్ళ సపోర్ట్ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. మనకి 5 years వారంటీ ఇచ్చారు. సో ఇందులో ఉన్నటువంటి టైటానియం ప్లేట్స్ వచ్చి యూఎస్ నుంచి తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. అండ్ మెషిన్ వచ్చేసి జర్మన్ మేక్ అన్నమాట. జర్మన్ మెషిన్. ఓకే. మరి దీని సిస్టమ్ ఇదంతా ఎలా ఆపరేట్ చేస్తారు? యా మేడం, ఇప్పుడు జస్ట్ ఇది ఏంటంటే టైం సెట్ చేసుకుంటాం, ఇంకేమి టచ్ చేయమని ఇందులో. జస్ట్ ఇది ఒక స్విచ్ ఆన్ లో ఉంటుందండి. ఇది కార్ కి వచ్చేసి 40 minutes పెడతాము, బైక్ వచ్చేసి 15 minutes, సో లారీకి వచ్చి 120 minutes టైం సెట్ చేసుకుంటాం. సో వన్స్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఈ బటన్ నొక్కితే మనకి గ్యాస్ అనేది వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. సో వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే 3 cycles ఆఫ్ రొటేషన్ చేస్తాం. అంటే కార్ ని 3 times ఆడించాలన్నమాట, కొంచెం రైస్ చేయాలి. 2000 RPM రైస్ చేస్తాం. ఒక 3 minutes రైస్ చేసి 2 minutes గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ అగైన్ 3 minutes రైస్ చేసి మళ్ళీ 2 minutes గ్యాప్ ఇవ్వాలి. అలా 3 cycles చేస్తాం. సో అలా ఫస్ట్ 15 minutes మనం అలా రైస్ చేసిన తర్వాత నెక్స్ట్ 15 minutes ఐడిల్ లో ఉంటుంది. అది అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు దీన్ని పర్ డే కి ఒక 30 vehicles 40 vehicles వస్తూ ఉంటాయి అనుకోండి, మరి ఇంత తీసుకుంటే ఎక్కువ మెషిన్స్ కొనుక్కోవాలండి. ఇంకా 30 to 40 vehicles మీకు డిమాండ్ ఉంటే ఇది ఒకటైతే ఆపలేదు. ఎందుకంటే ఒక వెహికల్ చేయడానికి మనకి 45 to 1 hour పడుతుంది. ఇంకో మెషిన్ తీసుకోవాలి. ఒకసారి మాకు చూపిస్తారా అసలు ఎలా వర్క్ చేస్తది? ఆల్రెడీ ఒక వెహికల్ రెడీలో ఉంది చేయడానికి. సో చేస్తుంది కానీ మీరు చూడంగానే నాకు అదే చాలా మెస్మరైజింగ్ గా ఉంది. ఒకసారి మీకు క్లియర్ గా మొత్తం చూపిస్తాను. ఓకే, థాంక్యూ. సో వ్యూవర్స్ చూశారు కదా ఎలా చేస్తారో ప్రాసెస్ మనం తెలుసుకుందాం. మేడం ఇప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తామండి. వన్స్ మీకు ప్రెస్ చేసిన తర్వాత సో మనకి టైం అనేది కౌంట్ అవుట్ స్టార్ట్ అవుతుంది మేడం, మినిట్స్ వైజ్. సో 40 minutes అయిపోయాక అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే డాట్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఆ బ్లింక్ అవుతున్నంత వరకు కూడా గ్యాస్ లోపల ఫామ్ అవుతుంది, వెళ్తా ఉంటుంది, ఇంజెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు రైజ్ అవుతుంది, వెహికల్ రైజ్ చేస్తారు. 2000 RPM దగ్గర వెహికల్ మనం రన్ చేస్తాం మేడం. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే ఈ కంబషన్ ప్రాసెస్ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. లోపల ఆల్రెడీ జరుగుతున్న కంబషన్ ప్రాసెస్ ని ఈ లిక్విడ్ కానివ్వండి, హైడ్రాక్సీ గ్యాస్ కానివ్వండి ఎన్హాన్స్ చేస్తుంది. సో ఎన్హాన్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి వాల్స్ కి ఏదైతే కార్బన్ అడ్డుకుపోయి ఉందో అదంతా క్లీన్ అవుతుంది. సో దానివల్ల మీకు ఎగ్జాస్ట్ నుంచి బయటికి స్మోక్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో మీకు మళ్ళీ వెహికల్ అనేది రెజ్యూనేట్ అవుతుంది. అది ప్రాసెస్. సో అగైన్ ద రీబర్త్ అనేది ఒక 80% వరకు అయితే డెఫినెట్ గా క్లీన్ అవుతుంది. సో యూ కెన్ సీ ద విజిబుల్ చేంజెస్. అయిపోగానే మీకు హైవే ఎక్కగానే మీకు తెలిసిపోతుంది. అంతవరకు అయితే అష్యూరెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి మంచి విషయం ని తీసుకొచ్చినందుకు. చూసారు కదా వ్యూవర్స్, మన దగ్గర ఒక మంచి విషయం ఉంది, డీకార్బనైజింగ్. దీని గురించి ఎలా యూజెస్ అనేది మనం తెలుసుకున్నాము.
సో అంటిల్ దట్ కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. మరిన్ని కొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. బై బై, సైనింగ్ ఆఫ్, మీ యాంకర్ ఫాతిమా.